Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. బ్రేక్ న్యూస్. చెర్లపల్లిలో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆత్మహత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. విజయ ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు రైల్వే పోలీసులు. మానసిక ఒత్తిడికి గల కారణం ఏంటి అనేది పోలీసులు చెప్పాల్సి ఉంది. విజయ ఆత్మహత్య చేసుకునేంతలా ఒత్తిడి ఏముంది, ఆమె మానసిక ఒత్తిడికి కారకులు ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉందనేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు త్వరలో ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకి అప్పగించనున్నారు. ఈ ఘటనకి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లి ఆత్మహత్య చేసుకుందో, అసలు ఎందుకు చేసుకుంది అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ముందుగా డిప్రెషన్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు. మరి దీని వెనక ఉన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అసలు పోలీసులు ప్రెసెంట్ ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అనిల్? చెల్లపల్లి విజయశాంతి రెడ్డి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రెజెంట్ అయితే ఇంకా దర్యాప్తు ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ దర్యాప్తుకు సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. డిప్రెషన్ కారణంగా, ఒంటరితనం కారణంగానే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే రైల్వే పోలీసులు వచ్చారని చెప్పాలి. అయితే ఈ ప్రాథమిక అంచనాకి వచ్చినా కూడా ఆమె ఒత్తిడి గల కారణాలేంటి, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది అని అన్నప్పుడు మరి దానికి సంబంధించి కారణాలు ఏమిటి, అంటే ఎవరి ప్రమేయమైనా ఉందా, దానికి సంబంధించి కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రెజెంట్ పోలీసులు ఇంకా తేల్చలేదని చెప్పాలి. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదని చెప్పాలి. అంటే ఎప్పుడైతే ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆమెకు సంబంధించిన ఫోన్లకు సంబంధించి కావచ్చు, ల్యాప్టాప్లకు సంబంధించి కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించి కావచ్చు, చివరిగా మాట్లాడినటువంటి కాల్ హిస్టరీలకు సంబంధించి కావచ్చు, అన్ని కూడా దర్యాప్తులో భాగంగా వివరాలన్నీ తెలుసుకున్నారు, ఆధారాలు సేకరించారు. అయితే దేంట్లో కూడా అనుమానాలు కలిగించే విధంగా ఆధారాలు దొరకలేదని చెప్పేసి, కానీ ప్రాథమికంగా కావచ్చు, ప్రధానంగా వీళ్ళు అంచనాకు వచ్చింది, పోలీసులు అంచనాకు వచ్చింది ఆమె మానసిక ఒత్తిడి కారణంగానే, డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అని. కానీ ఇప్పటికీ కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ దర్యాప్తులో భాగంగా ఆమె మానసిక ఒత్తిడికి ఏ విధంగా గురైంది, అంటే కారణాలు ఏమిటి అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులు తెలుపలేదని చెప్పాలి. అంటే భర్త దుబాయ్లో ఉండడం, పిల్లలు హాస్టల్లో ఉండడం, అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భర్త దుబాయ్లోనే ఉంటున్నాడు, పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు. ఈమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంది, చాలా మందిని టీం లీడ్గా చేస్తుంది. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆలోచన వచ్చింది అనేది మాత్రం ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే ఆధారాలు అయితే సేకరించలేదని చెప్పాలి. కానీ ఆత్మహత్య గల కారణం డిప్రెషన్ అని చెప్పేసి, మానసిక ఒత్తిడి అని చెప్పేసి, అదేవిధంగా ఒంటరితనం కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అనేది మాత్రం ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. కానీ దానికి సంబంధించి అసలు కారణాలు ఏమిటి, ఇందులో ఎవరైనా కారకులు ఉన్నారా, ఇందులో ఎవరి ప్రమేయమైన ఉందా అనే కోణంలో మాత్రం ప్రజెంట్ ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే సంచలనం సృష్టించిన ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి, అంటే మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ప్రాథమిక అంచనా వచ్చినా కూడా దానికి సంబంధించి అసలు ఎవరు ఇందులో ఉన్నారు, ఆ ఒత్తిడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామని అయితే క్లారిటీ ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే అనిల్, థ్యాంక్ యూ.